వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. దావోస్ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ తో పాటు ఇతర వేదికలపై వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఎంఓయూలపై పురోగతిపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు గారితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు సంబంధించి పనులు ప్రారంభమైన కంపెనీలు, అనుమతి దశలో ఉన్న కంపెనీలు, సాంకేతిక ఇతర సమస్యలతో పనులు పెండింగ్ లో ఉన్న సంస్థల వివరాలను అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియజేశారు. ఫ్యూచర్ సిటీతో పాటు ఆయా ప్రాంతాల్లో సంస్థలు కేటాయించిన భూములు, అక్కడి మార్కెట్ ధరలు, ఆయా కంపెనీలు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్న మొత్తాన్ని అధికారులు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి వివరించారు. ప్రభుత్వ విధానం ప్రకారం ప్యూర్ అండ్ రేర్ ప్రాంతాల్లో ఆయా సంస్థలకు భూములు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు. అలాగే వివిధ వేదికలపై ప్రముఖ కంపెనీలతో కుదుర్చుకున్న ఎంఓయూలు వేగంగా అమల్లో జరగాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఇవాళ గురువారం రాష్ట్ర కేబినెట్ ఈ మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో వివిధ కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ పై చర్చించనున్నారు. మరి దీంతో పాటు ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నందున డిమాండ్ల పరిష్కారంపై ఏం చేయాలనే దానిపైన కూడా మంత్రివర్గంలో చర్చిస్తారు. మెట్రో టేక్ ఓవర్ కు సంబంధించి 13,000 కోట్లకు రుణం మంజూరు కాగా ఈ నెలాఖరు కల్లా పూర్తిగా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడంపై కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దీంతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులు, భూముల మార్కెట్ వాల్యూ సవరణ వంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఓబీసీ సలహా మండలికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు హాజరయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారితో పాటు మాజీ సీఎంలు అశోక్ గెహ్లట్, భూపేష్ బఘెల్, తెలంగాణ నుంచి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, మాజీ ఎంపీవి హనుమంతరావు గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నేతలు ప్రజాప్రభుత్వం చేపట్టిన కులగణన వివరాలు, ఇటీవల విడుదల చేసిన కులాల వారీగా జనాభా వివరాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలు అధిక సంఖ్యలో విజయం సాధించిన అంశాలను ప్రస్తావించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. కాళేశ్వరం అవినీతిపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. ఈ అవినీతిలో కేసీఆర్, హరీష్ రావు ప్రమేయం లేదని హైకోర్టు చెప్పలేదని, క్లీన్ చిట్ ఎక్కడా ఇవ్వలేదని, బీఆర్ఎస్ ఎందుకు సంబరాలు చేసుకుంటుందో అర్థం కావడం లేదంటూ పేర్కొన్నారు. ఈ సంబరాలు 3 నాళ్ల ముచ్చటేనని, కాస్త ఆలస్యమైన దోషులంతా జైలుకెళ్లటం ఖాయమంటూ పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరంతో పాటు ఫార్ములా ఈ కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్ సహా అన్నిటిపైన విచారణలు జరుగుతున్నాయని, దోషులను వదిలే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు. దీనిపై కేంద్రం దిగి రాకుంటే న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా తేల్చి చెప్పారు. ప్రజాధనం 1,00,000 కోట్లు నీలపాలు చేశారని, వారిని ఎంత మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మానవీయ కోణాన్ని మరవకండి అంటూ శిక్షణ పూర్తి చేసుకున్న గ్రూప్ 1 ఆఫీసర్లకు డిప్యూటీ సీఎం అల్లు భట్టి విక్రమార్క గారు సూచన చేశారు. అధికారులు చేసే ప్రతి సంతకం వెనుక, ప్రతి ఫైల్ వెనుక ఒక సామాన్యుడి కళ, ఆశ ఉంటుందని డిప్యూటీ సీఎం అల్లు భట్టి విక్రమార్క గారు అభిప్రాయపడ్డారు. ఆ ఫైల్ ను కేవలం కాగితంలా చూడకండి, అది ఒకరి జీవితాన్ని మార్చే శక్తి అంటూ గుర్తు చేశారు. ప్రతి నిర్ణయం పేదవారికి మేలు చేకూర్చేలా ఉండాలంటూ సూచించారు. ఫైళ్లు, సమీక్షల హడావుల్లో పడి సామాన్యులను ఎంత మాత్రం విస్మరించవద్దని, చట్టాలకు లోబడి పనిచేయాలంటూ సూచించారు. ఏఐ, డేటా అనలిటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పాలనలో వాడుకోవాలంటూ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజాప్రభుత్వం కోట్లాది మంది తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పనిచేస్తుందంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. కాళేశ్వరం అవకతవకలపై హైకోర్టు ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను తప్పు పట్టలేదంటూ వ్యాఖ్యానించారు. రిపోర్టులో టెక్నికల్ అంశంపైనే అభ్యంతరం తెలిపింది. హైకోర్టు తీర్పు సిబిఐ విచారణకు అడ్డంకి కాదంటూ కూడా మంత్రి గారు వెల్లడించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. మిగిలిన 3 అంశాలపై చర్చిస్తున్నామంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పేర్కొన్నారు. కమిటీతో చర్చలు కొనసాగుతుండగానే సమ్మెకు వెళ్తున్నామని చెప్పడం కుట్రలో భాగమే. ఇటీవల జగిత్యాల సభలో మహాలక్ష్మి పథకంపై మొన్న కేసీఆర్ అవహేళనగా మాట్లాడారు. గతంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీష్ రావు సమ్మె కోసం కార్మికులను ప్రోత్సహించారు. డిప్యూటీ సీఎం రాష్ట్రంలో లేరని, ఆర్టీసీ డిమాండ్స్ పై చర్చిస్తున్నామని అధికారులు చెప్పినా సరే వినకుండా ఎవరితోనో ఫోన్ లో మాట్లాడి సమ్మెకు పిలుపునిచ్చారంటూ పేర్కొన్నారు. ఆర్టీసీలో రోజుకు 65 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అందులో 40 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఆర్టీసీ పరిరక్షణతో పాటు ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ పేర్కొన్నారు పొన్నం ప్రభాకర్ గారు.